రా పాపం చేయి, రా మాలో కలిసిపో, రా ఎంజాయ్ చేద్దాం అని అంటా ఉంటారు. అదే విధంగా రాధా సత్యనారాయణ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆర్థిక ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మనల్ని ప్రేమించి మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు మనకి రక్షణగా ఉండి ఈ రాత్రిన సజీవుల లెక్కల్లో మనల్ని నిలవబెట్టాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ పరిశుద్ధంగా జీవించేలాగా ఆయన వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఈ లోకంలో నడిపింపజేస్తున్నాడు కదండి. ప్రతి ఒక్కరం కూడా రాత్రి కాలంలో ఖచ్చితంగా వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ రోజును బట్టి దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఖచ్చితంగా ఉండాలి. ఆయన మేలులు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రంథాలను తెరవండి, వాక్య భాగాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. లూక్ చాప్టర్ 13 వర్స్ 24. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు మనకి చాలా క్లియర్గా సెలవిస్తున్న విషయం ఏంటండి అంటే, ఈ రాత్రి కాలంలో ఇరుకు మార్గమున ప్రవేశించుటకు మనం ఏం చేయాలట? పోరాడాలట. అనేకులు ట్రై చేస్తారు కానీ వారి వల్ల కాదు. ఏంటండి ఇరుకు మార్గం అంటే? పరలోకపు మార్గం. పరలోకము కొరకు ప్రయాణించాలి అంటే ఆ మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది కానీ దాంట్లోంచి అనేకులు వెళ్ళాలని ఆలోచన చేస్తారు కానీ వారి వల్ల కాదు. అయితే మీరేం చేయండి? దానికోసం పోరాడండి. అవునండి, ఆత్మీయ జీవితం అనేది నిత్యము కూడా పోరాటముతో కూడుకున్నది. పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ లోక సంబంధమైన విషయాలు ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఒక వ్యక్తి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అంటే అతను ఏం చేయాలండి? డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాయాలా? కాదు కదా. అతనికి ఖచ్చితంగా ఏముండాలి? క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక డిగ్రీయో, ఒక ఎంబీఏనో, ఒక పీజీయో, ఆ యొక్క జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి. దానికోసం ఏం చేయాలి? పోరాడి పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వకుండా నేను జాబ్ చేస్తానండి అంటే ఎవరు ఇవ్వరు. సో అదే విధంగా ఈ లోక సంబంధమైన అధికారులను కలవాలన్నా డైరెక్ట్గా పోయి చేతులు ఊపుకుంటూ పోయి ఆ అధికారి దగ్గర పోయి మనం డోర్ ఓపెన్ చేసి కూర్చోడానికి లేదు. వీ హ్యావ్ టు టేక్ ఏ పర్మిషన్ తీసుకొని అధికారిని, ఆ సీఎంఓ, పిఎంఓ, ఒక ఎమ్మెల్యేనో అక్కడ దాకా ఎందుకండి, మనం మరో ఊర్లో ఉండేటటువంటి, మన ఏరియాలో ఉండేటువంటి సర్పంచ్నో వార్డు మెంబర్నో కలవాలన్నా అంత ఈజీగా మనకి పర్మిషన్ ఇవ్వట్లే. వాళ్ళు ఏదో ఒక పని చెప్తూ ఉంటారు, ఏదో ఒక బిజీ అని చెప్తూ ఉంటారు. సో ఈ లోక సంబంధమైన ఒక స్థానాన్ని మనం రీచ్ కావడానికి, ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తిని రీచ్ కావడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. ఈ మధ్యకాలంలో అమెరికానికి వచ్చిన వార్తలు అనేకం వస్తున్నాయి. ట్రంప్ ఏం చేస్తున్నాడట? అందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నాడట. ఎంతో ప్రయాసపడుతున్నారు. ఒక్కొక్కరు ఎంత ప్రయాసపడుతున్నారు. అన్న మా వీసా కోసం ప్రార్థన చేయండి, ట్రంప్ వెనక్కి పంపించకుండా ఉండడం కోసం ప్రార్థన చేయండి, ఇక్కడ చాలా స్ట్రగుల్ అవుతున్నామని ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయాస ఏంటి? అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు? వెనక్కి వెళ్ళిపోండి అంటున్నాడు, జాబులు చేయొద్దు అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన విషయాల కోసమే మనం ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, చదువుతున్నాం, రాత్రనక పగలనక డ్యూటీలు చేస్తున్నాం, పిల్లల్ని పెంచడానికి కష్టపడతా ఉన్నాం, లేదా మనకున్న అప్పుల భారాల నుంచి బయటపడడం కోసం ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తూ ఉన్నాం, ఉద్యోగంలో వ్యాపారంలో ఎదగడానికి కష్టపడతా ఉన్నాం. జస్ట్ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. మనం ఈ లోకం పైన సజీవంగా ఉన్నంత వరకు చేసేవే. వాటి కోసం ఇంత ప్రయాసపడుతున్నాం. నిత్య జీవం కోసం మరింత ప్రయాసపడాలి, మరింతగా మనం పోరాడాలి. అందుకే వాక్యము చాలా క్లియర్గా సెలవిస్తుంది ఏంటంటే, ఇరుకు మార్గములో ప్రవేశించడం కోసం పోరాడండి, ప్రయాసపడండి. ఇరుకు మార్గం అంటే ఇంత గింతే ఉంటుంది అనుకోకండి.
ఇరుకు మార్గం అంటే దాంట్లో నుంచి వెళ్ళాలంటే కష్టము అని దేవుడు చాలా క్లియర్గా సెలవిస్తున్నాడు. అంటే అందరూ వెళ్ళాలనుకుంటారు కానీ ఆ రూల్స్, అక్కడుండే పరిశుద్ధత ఎవరు కూడా భరించలేక అమ్మో ఈ జీవితం జీవించలేము అనే వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారట. పరిశుద్ధంగా జీవించాలండి, దేవుళ్ళో ఉంటే అబద్ధాలు ఆడకూడదండి, పాపం చేయకూడదండి, యథార్థంగా జీవించాలండి, అలా అయితేనే నిత్య జీవం వస్తుందండి. అవునండి, అలా ఉంటేనే నిత్య జీవం వస్తుంది. అందుకే పోరాడండి అంటున్నాను. ఏ రోజుకు ఆ రోజు ఈ లోకం మనల్ని వెనక్కి గుంజుతూ ఉంటుంది. రా పాపం చేయి, రా మాలో కలిసిపో, రా ఎంజాయ్ చేద్దాం అని అంటూ ఉంటారు. స్నేహితులు అంటూ ఉంటారు, నీ ఇరుగు పొరుగు వారు అంటూ ఉంటారు. ప్రతిరోజు ఒక పోరాటమే ఆత్మీయ జీవితం. అందుకోసమే భక్తుడు అంటున్నాడు, పోరాడండి. కొందరే వస్తారు, అందరు ట్రై చేస్తారు, కానీ కొందరే ఎందుకు వస్తారంటే వాళ్ళు జయించిన వారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా జయించాలి. అమ్మో, వారానికి ఒకసారి చర్చికి వెళ్ళాలంటే టైం ఉండట్లేదండి, ప్రార్థన చేసుకోవాలంటే సమయం ఉండట్లేదండి, వాక్యం చదవాలంటే సమయం ఉండట్లేదండి. ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తున్నాయి? వెనకకు లాగేస్తున్నాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించకుండా ఆపేస్తున్నాయి. ఏం చేయాలండి? ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే, పోరాడాలంటే ఏం చేయాలండి అంటే వాక్యాన్ని బట్టి జీవించండి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవండి. ప్రతిరోజు కూడా వీలైతే వాక్యాలను వింటూ ఉండండి, ధ్యానించండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఇరుకు మార్గమున ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నువ్వు చివరికి ఎక్కడుంటావు? పరలోక రాజ్యంలో ఉంటావు. చాలా మందికి విశాల మార్గం అంటే చాలా ఇష్టం. విశాల మార్గంలో వెళ్తున్నప్పుడు చివరికి వచ్చేది ఏందో తెలుసా? నిత్యాగ్ని, నిత్య నరకం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇరుకు మార్గం గుండా మొదటగా నీకు ప్రయాసం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, అమ్మో ఈ మార్గంలో నేను వెళ్ళలేనేమో అన్నట్లు ఉండొచ్చు, కానీ చివరికి నువ్వు యుగ యుగములు ఆనందిస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి సెలవులో కాల్చిన రక్తానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడు లేదండి మాకు విశాల మార్గమే ఇష్టం అంటే చివరికి నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంటావు? నిత్యాగ్నిలో ఉంటావు. ఎవరు కూడా నిత్యాగ్నికి వెళ్ళాలని దేవాది దేవుడు కోరుకోవట్లేదు, కానీ నిత్య జీవంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా పోరాడండి. నేను చేయలేను, నా వల్ల కాదు అనే మాట పక్కన పెట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించుటకు పోరాడు, నిత్య జీవాన్ని సంపాదించుకో. దేవుడి మాటలు దీవించును గాక. మీకోసం ప్రార్థిస్తున్నాము. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని. మరి దేవుని యొక్క మార్గము ఇరుకైన మార్గము. మరి ఇరుకైన మార్గంలో మనము ప్రయాణిస్తేనే మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని ఇంతవరకు మనం విన్నాం. విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో అవును ప్రభువా, మీది ఇరుకైన మార్గము ప్రభువా, అందులో మేము ప్రయాణించినట్లయితే తండ్రి నిత్య జీవాన్ని మేము పొందుకుంటామని, మరి తండ్రి ఆ యొక్క మార్గము కష్టతరమైనది అయినప్పటికీ తండ్రి మీ యొక్క సహాయము ఉంటే ప్రభా మేము నిత్య రాజ్యాన్ని పొందుకుంటామని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము అక్కర నిమిత్తము వేడుకొనుచుండగా సహాయము దయచేయండి నా ప్రభువా. అవును దేవా, అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు, వెతుకుడి దొరకబడునన్నావు, తట్టుడి తెరవబడునన్నావు తండ్రి. అడుగుచుండగా అవసరతలన్నిటిని తీర్చండి ప్రభా. బిడ్డలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను కొట్టివేయండి అయ్యా. మరి ఈ సమయంలో బిడ్డల పేర్లు బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి నా ప్రభువా. బిడ్డ సరిత కొరకు ప్రార్థిస్తున్నాం. జాబ్ విషయంలో తండ్రి మీ యొక్క కృపను ఆ బిడ్డ పైన కుమ్మరించండి. ఎన్నో ప్రయత్నాలు ఆ బిడ్డ చేస్తుండగా బిడ్డ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేయండి. ఆ గవర్నమెంట్ జాబు ఆ బిడ్డకు వచ్చినట్లుగా కృప చూపించండి. అదే విధంగా రాధా సత్యనారాయణ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి, వారికి ఉన్న అయా అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయా మీలో ఆనందించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. విజయ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభువా. అయా మరి తండ్రి వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. వారికి ఏదైతే అవసరమో ప్రభా అవసరతలన్నింటినీ మీరు తీర్చమని, అయా మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదని తండ్రి మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, బిడ్డలు మీ పైన నమ్మకం ఉంచుతుండగా అద్భుత కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. వెంకటలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి భర్త గారికి మారు
మనసును దయచేయండి. వారికి ఉన్న అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. వారి పిల్లల చదువుల్లో తండ్రి మీరే వారికి తోడుగా ఉండి మీ యొక్క జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా శాంతి షాలోం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయంలో మీరే తండ్రి ఆ బిడ్డకు తండ్రి మీ యొక్క చిత్తమును బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీరే తండ్రి ఆ బిడ్డకు సాటి అయిన సహకారిని అనుగ్రహించమని, ఆ బిడ్డ వివాహము మీ యొక్క నామ మహిమార్థమై ఘనంగా జరుగుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. బిడ్డ గౌరీ శంకర్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ చేస్తున్న ఆ బిజినెస్ విషయంలో తండ్రి మీరే సహాయం దయచేయండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి నా ప్రభా. కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. బిడ్డకున్న భయాందోళనంతటిని తీసివేయండి నా ప్రభువ. అదే విధంగా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ వివాహ విషయంలో మీరు సహాయం దయచేయండి. ఎటువంటి అడ్డులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వివాహము తండ్రి ఘనముగా మీ నామ మహిమార్థమై జరుగుటకు కృపను అనుగ్రహించండి. అదే విధంగా బిడ్డ జగదీష్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్నటువంటి బ్రెయిన్ లో తండ్రి ఉన్న సమస్యను యేసు నామములో తీసివేయండి ప్రభా. మరలా నార్మల్ రిపోర్ట్ ను దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభువా ఇంకా తండ్రి ఎటువంటి సమస్యలతో బిడ్డలు ఉన్నారో, ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నారో, ఎటువంటి శ్రమల గుండా బిడ్డలు ప్రయాణిస్తున్నారో అయ్యా అన్ని తెలిసిన దేవుడు, హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో వేదనలు చెందుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వారిని చుట్టుముట్టినా అయా మీరున్నారన్న ధైర్యముతో ప్రతి బిడ్డ మీ కొరకు తండ్రి అయా నిలవబడేటువంటి కృపను దయచేయండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. వారికి ఉన్న భయాందోళనన్నిటిని తీసివేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శారీరక అయా రుగ్మతలన్నిటి నుంచి విడుదల దయచేయండి. క్యాన్సర్ రోగముతో, అదే విధంగా దీర్ఘకాలిక రోగములతో, అయా తగ్గని రోగాలతో మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డకి యేసు నామములో స్వస్థత దయచేయండి. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ పైన నమ్మిక ఉంచి వారు ఎన్నడూ కూడా సిగ్గు నొందరంటున్నావు తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభా. హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అదే విధంగా మైగ్రేన్ తలనొప్పితో, అయా కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, నడువు నొప్పితో, అయా గర్భసంచి సమస్యలతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డకి యేసు నామములో స్వస్థత దయచేయండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చారో అయా మరి తండ్రి వారు సంతోషకరమైన వార్త వారు వినడానికి సహాయం దయచేయండి. ఆయా ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతానాన్ని అనుగ్రహించండి. నీ సంతతి వారు ఇసుక రేణువుల విస్తారమగునని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానము బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని మరి తండ్రి సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. నైట్ డ్యూటీలకు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా వారు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో తండ్రి అయ్యా ఎటువంటి తండ్రి ఆపదలు వారికి కష్టాలు రాకుండా సహాయం దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక వేదన చెందుతున్నారో, అయా గత జీవితం బట్టి దుఃఖపడుతున్నారో ప్రభా, అయా మరి తండ్రి అవకాశాలన్నీ చేజారిపోతున్నాయని దుఃఖిస్తూ నిద్ర పట్టని స్థితిలో బిడ్డలు ఉంటున్నారో నా ప్రభా, అయా ప్రతి బిడ్డకు తండ్రి వారికి ఉన్న విచారాలు, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్న గత జీవితం అంతటిని కొట్టివేసి ప్రభా అయా మీరే తండ్రి బిడ్డలకు అయా మంచి నిద్రను దయచేయమని, మరలా ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని తండ్రి కీర్తించే భాగ్యము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.